చిద్వికి రా, అటాక్ చేస్తాయంట. ప్లీజ్ చిద్వి రా. చూస్తున్నా చూడు ఎట్లా చూస్తుందో. తెలుగులో మాట్లాడు, మా తెలుగు ఛానల్ మాది. మనము ఇప్పుడు బాయిల్ అవుతుంది నాన్న. అంతే. చూడు ఎట్లా దుంకుతున్నా, అక్కడ చూసినావా? ఇప్పుడు చేయబెడితే దాంట్లో కాలుతుందా? నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తండ్రికి చేస్తాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి సెకండ్ డే. ఇక్కడ పొద్దున్నేనే బయలుదేరి వచ్చేస్తాం అనమాట. అంటే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉంటుంది, నిన్న చూసాం కదా. సో సేమ్ అదే లేక్ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. సో ఇవన్నీ క్యాబిన్స్ చూపిస్తాను మీకు. అన్ని హోటల్ క్యాబిన్స్ అనమాట. ఇక్కడ మెయిన్ బిల్డింగ్ ఉంటుందంట, ఇన్ఫర్మేషన్ సెంటర్. అదంతా మనది అక్కడెక్కడో ఉంది, కొంచెం దూరం ఉంది. సో ఇప్పుడైతే వైఫై కోసమని రామ్ అండ్ శివాన్న ఇద్దరు వెళ్ళారు. వైఫై లేకుంటే మ్యాప్స్ అది పెట్టుకునే కష్టం అవుతుంది కదా. మాకు ఈ హోటల్లో వైఫై, ఇంకేంటి రెఫ్రిజిరేటరు, మైక్రోవేవ్ అన్నీ ఇస్తారన్నారు కానీ అసలు ఏవీ లేవు. వైఫై ఇక్కడ దగ్గరలో ఉన్న వాటికి కొంచెం వస్తుందంట, అది కూడా చాలా స్లోగా ఉందంట. మేముంటున్నది క్యాబిన్ హౌస్లో, దానికి ఒక్క రోజుకి $400. సో అదనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది కానీ బట్ ఇక్కడ సమ్మర్ అయినా చాలా చల్లగా ఉందన్నమాట. అది లక్కీగా జాకెట్స్ అవి తెచ్చుకున్నాము. అండ్ నైట్ రూమ్లో కూడా చాలా చల్లగా అనిపించింది. ఒక 2 hours తర్వాత హీటర్ వేసుకున్నాక ఇంకా నైట్ కొంచెం ఓకే అయ్యింది. అండ్ మెయిన్ ఇక్కడ ఫుడ్కి చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఈ ఎల్లో స్టోన్కి వచ్చే వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని వస్తే బెటరు. అసలు ఏమీ లేవు కూడా, ఇంకా బర్గర్ అవి తప్ప, ఎస్పెషలీ వెజ్ వాళ్ళకి. అది మేమైతే అట్లీస్ట్ నేను అనుకున్నాను పిజ్జా, సబ్వే శాండ్విచ్ దొరుకుతుంది, లైక్ పిజ్జా ఉంటుంది అనుకున్నాం కానీ బట్ అవి కూడా లేవు. సో అదనమాట. జస్ట్ రైస్ అవి తెచ్చుకొని, అట్లా రైస్ కుక్కర్ అవి తెచ్చుకొని లైట్గా అట్లా కుక్ చేసుకొని మేనేజ్ చేస్తున్నాము ఈ రోజు. రేపు ఇంకా మన్నాడు వెళ్ళిపోతాము. ఇక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, నేను ఇప్పుడు వెనకకి తిప్పి చూపిస్తాను మీకు. చూడండి మీకు ఏమనిపిస్తుందో నేను తర్వాత చెప్తాను. అక్కడ మౌంటైన్ నేను జూమ్ చేస్తాను చూడండి. అదిగో అక్కడ చూస్తున్నారా, ఇదిగో ఫేస్ చూడండి. మీకు ఏమనిపిస్తుంది? మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది కదా, కొండ షేప్లో. మనకి వెంకటేశ్వర స్వామి ముఖమంతా కొండలాగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అంటే ఎగ్జాక్ట్గా అలా లేదు కానీ బట్ కొంచెం, అంటే వెంకటేశ్వర స్వామి లాగా కాదు, జస్ట్ ఇది ఒక ఫేస్ లాగా అనిపిస్తుంది చూడండి. ఇదిగో అది ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి రైట్ సైడ్ నుంచి చూస్తే అది ఇట్లా ఫోర్ హెడ్, మళ్ళీ నోస్ లాగా, మళ్ళీ మౌత్, అండ్ దెన్ కొంచెం ఇట్లా నెక్ డౌన్ అయ్యి మళ్ళీ చెస్ట్, ఇట్లా లెగ్స్. నాకైతే అలా అనిపించింది. మీకు అలా అనిపించిందా లేదా చెప్పండి. నాకైతే అట్లా అనిపించింది. నిన్నటి నుంచి వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను బట్ అలా అనిపించింది. సో ఏమో మరి, అంటే వెంకటేశ్వర స్వామి లాగా నేను అనిపించట్లేదు బట్ ఫేస్ లాగా అట్లా అనిపించింది నాకు. సో అదనమాట. ఇప్పుడు రామ్ అండ్ శివ అన్న వైఫై కోసం వెళ్ళారు. సో వాళ్ళు వస్తే ఇంకే వెళ్ళేది ఎక్కడో దగ్గర మ్యాప్ పెట్టుకుని. అదిగో ఆ స్నోయి మౌంటైన్స్. ఆ లేక్ నిన్న చూసాం కదా, అదే ఇక్కడ వరకు ఉంది. అది చాలా పెద్ద లేక్ అంట. ఇది ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ కి సంబంధించిన మ్యాప్, చాలా పెద్దగా ఉంది. ఇంక ఈ రోజు అయితే ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దామని వీటి మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొచ్చారు. ఇంకా అవి ఆఫ్లైన్ లో కూడా వర్క్ అవుతాయి. అసలు ఈ ప్లేస్కి ఎల్లో స్టోన్ అనే పేరు ఎట్లొచ్చిందా అని నేను గూగుల్లో చూస్తే ఏముందంటే, ఇదిగో ఇక్కడ ఇందాక మనం రివర్ చూసాం కదా, మీకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇదిగో ఈ రివర్ పేరు వచ్చేసి ఎల్లో స్టోన్ రివర్ అంట. ఇది ఈ నేషనల్ పార్క్ అంతా ప్రవహిస్తూ ఉంటుందంట. అందుకని ఈ నేషనల్ పార్క్కి ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ అని పేరు పెట్టారంట. నేను మళ్ళీ అసలు ఈ రివర్కి అయినా ఎల్లో స్టోన్ అనే పేరు ఎందుకు పెట్టారన్నట్టుగా ఇంకొంచెం డీటెయిల్గా సెర్చ్ చేస్తే అందులో ఉంది. ఇంతకుముందు లైక్ 200 to 300 years బ్యాక్ ఈ రివర్ కి సైడ్స్ కి ఎల్లో శాండ్ స్టోన్ ఉండేదంట, బార్డర్స్. దానివల్ల ఈ రివర్ కి ఎల్లో స్టోన్ రివర్ అనే పేరు వచ్చిందంట. అట్లా పెయింట్ చేసి నడిస్తేనే స్లైడ్ అవ్వం.
రాస్తారా అన్న చేయి పట్టుకోండి వండి. బ్యూటిఫుల్ ప్లేస్. కొంచెం పోతే హీట్ అవుతుంది లేకపోతే డోంట్ వరీ. ఓకే. ఈ ఎల్లో స్టోన్ అనే ప్లేస్ మెయిన్ గైజర్స్కి చాలా ఫేమస్. అది అక్కడ పొగలాగా కనిపిస్తుంది కదా, ఇట్లా ఎక్కడ వాటర్ ఉన్నా అక్కడ ఒక గైజర్ అన్నా కంపల్సరీ ఉంటుంది. వ్యూ ఏదో జనరల్గా పొగ లాగద్దా చూడు. గైజర్స్ అంటే ఏంటి, అసలు అవి ఎలా ఫామ్ అవుతాయి అనేది ఎవరికైనా ఇఫ్ ఇన్కేస్ తెలియకుంటే గూగుల్లో చూడండి. నేను అదే పనే చేశాను. ఇక్కడ నుంచి రోడ్కి అటు సైడ్ దీనికి ఆపోజిట్లో మడ్ వ్యాల్కనో ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. మడ్ వ్యాల్కనో అంట. స్మెల్ ఘోరంగా వస్తుంది. వీడేమో రాటన్ ఎగ్ అంటారు. నేను ఎప్పుడు స్మెల్ చేయలేదురా రాటన్ ఎగ్. ఇక్కడ ఇట్లాంటివి 3 ఉన్నాయి. అందులో ఇదొకటి. అసలు సౌండ్ వస్తున్నాయి, ఆ వాటర్ మరుగుతుంటే స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. సేమ్ మనం కట్టెల పొయ్యి మీద వేడినీళ్ళు మరిగించినప్పుడు రోలింగ్ బాయిల్ అయినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అట్లా వస్తుంది స్మెల్. అవును, బాయిల్ అవుతుంది చూడు, కింద అలలు చూడు వేడికి. బాయిల్ అవుతుంది నాన్న. The water, not just the boiling. యా బాయిల్ వాటర్ బాయిలింగ్ చూడు. చిద్వి సైడ్కి చూడు. ఈ ఫెన్స్ దాటి అటువైపు వెళ్ళకూడదు మనం. అదంతా థర్మల్ ఏరియా. అక్కడ కాళ్ళు పెడితే లోపలికి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మడ్ వ్యాలీ, మడ్ వ్యాల్కనో. ఇందాక ఒకటి చూసాం కదా, ఇది దాని పక్కనే ఉన్నాయి. ఇది కొంచెం కొండపైన ఉంది, అందుకు కుకింగ్ హిల్స్ అని పెట్టారేమో, కరెక్ట్ పేరు పెట్టారనిపించింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ మడ్ వ్యాల్కనో. మొత్తం మడ్ ఉంది. ఇంక అసలు బాయిల్ అవుతూ ఎంత సౌండ్ వస్తుందో దాన్ని బట్టి మనం ఎంత వేడిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చేయబెడితే దాంట్లో కాలుతుందా కదా. చూడు చూసినావు అసలు మూవ్ అవుతున్నాయి వేడికి. ఇప్పుడు మనం వాటర్ బాయిల్ చేస్తే ఎట్లా వేడికి మూవ్ అవుతాయి అట్లా. ఇవన్నీ కూడా వేడిగా ఉంటాయి. ఇది పెద్దగా ఉంది. ఇందాక మనం వెళ్ళింది అక్కడికి. ఇది కుకింగ్ హిల్స్ అంట, కరెక్ట్ పేరే పెట్టారు దీనికి. మళ్ళీ ఎల్లో స్టోన్ అనేది పెట్టారు. ఈ మడ్ వ్యాల్కనో దగ్గరే 3 ఉన్నాయి. ఫస్ట్ దాని పేరు నాకు ఇప్పుడు గుర్తు రాలేదు. సెకండ్ది మడ్ వ్యాల్కనో, ఇంకా మూడోది కుకింగ్ హిల్స్ అని. ఇది దీని కరెక్ట్ పేరు పెట్టారనిపించింది. ఇట్లా హిల్ స్టేషన్లో మనం ఏదైనా ఓవర్ కుక్ చేస్తే ఎట్లా పొగొస్తుందో అట్లా వస్తుంది. అమ్మమ్మ ఎన్ని కెమికల్స్ ఉంటాయో అసలు. పడితే ఒళ్ళు గాలిపోవడం అంతే. అంటే మళ్ళీ యాసిడ్ లాగా ఉండకపోవచ్చు, బట్ మనకి జస్ట్ ఫోటోలు తీసుకునేకే ఓపిక ఉండదు. జనాలు వచ్చి వెకేషన్లో వీడియోస్ తీసుకుంటారు అమ్మాయి, రీల్స్ ప్లాన్ చేసుకొని వచ్చి. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళే ప్లేస్ హేడెన్ వ్యాలీ. ఈలోపు మాకు ఆకలేస్తుంటే ఇంకా ఈ బర్గర్ రామ్కి చిద్వికి పెడుతూ నేను తిన్నాను. ఈ వెజ్ ప్యాటీస్, ఈ బర్గర్ బ్రెడ్స్ అన్నీ వచ్చేటప్పుడు కాస్ట్కోలో తెచ్చుకున్నాము. ఇంకా పద్మ ఎయిర్ ఫ్రైయర్ కూడా తెచ్చింది. ఇంకా దాంట్లో అట్లా లైట్గా ఫ్రై చేసుకొని ఎయిర్ ఫ్రై చేసుకొని ఇంకా అట్లా తింటూ మేనేజ్ చేస్తున్నాము. సో ఇదే అనమాట హేడెన్ వ్యాలీ ప్లేస్. హేడెన్ వ్యాలీ నాన్న, ఇది హైడెన్ కాదు యాక్చువల్లీ, బఫెలో రోమ్ అంట ఇది. హేడెన్ నాట్ హైడెన్. ఓ అంటే వాళ్ళు అవి వాటిని హామ్ చేస్తాయేమో అని చెప్పి మనల్ని అటాక్ చేస్తాయి నాన్న. ఓకే. అసలు వింటర్లో ఏం తింటాయి అని నాకు పెద్ద డౌట్. ఇవి వింటర్లో ఏముంటాయన్నా మొత్తం స్నోతో కవర్ అయితే. ఈ హేడెన్ వ్యాలీ అనేది జస్ట్ ఒక స్పాట్. ఇట్లా వాటరు ఇంక ఇట్లా విశాలంగా లోయలాగుండి అందులో చాలా ఈ వైల్డ్ లైఫ్ బఫెలోస్, అదే నిన్న మనం వచ్చేటప్పుడు చూసాం కదా బైసన్, అవి అన్నీ ఉన్నాయి. అవన్నీ అట్లా చూస్తుంటే సినిమా పాటల్లో సీనరీస్ చూసినట్టే అనిపించింది.
నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ వాటర్ ఫాల్స్ చూసేకి వెళ్తున్నాము. అక్కడే లక్కీగా బేర్స్ కూడా కనిపించాయి. బీ కేర్ఫుల్ అంట. చిద్వీకి రా, అటాక్ చేస్తాయంట. ప్లీజ్ చిద్వీ రా, దగ్గరికి వెళ్ళకూడదంట, అటాక్ చేస్తాయి అవి. ఏందనుకుంటువి? రా బేర్ ఇట్రా, అట్లా వెళ్ళకూడదంట దగ్గరికి, అటాక్ చేస్తాయంట. చూస్తుంటున్నా చూడు ఎట్లా చూస్తుందో. ఇట్లాంటి వైల్డ్ యానిమల్స్ అన్ని జూలో కాకుండా ఇట్లా అవి ఫ్రీగా తిరిగే ప్లేస్కి మనం వచ్చి చూడడం క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. దీనిలో పక్కనే రెస్ట్ రూమ్ ఉంది, రెస్ట్ రూమ్ యూజ్ చేసుకుందాం అనేటి వచ్చాము. ఈలోపు జనాలు అందరూ చూస్తుంటే ఏంటని వచ్చి చూస్తే బేర్ చాలా బాగా అనిపించింది. 2 బేర్స్ పక్క పక్కనే మేస్తుండే, ఇందాక ఒకటి అటువైపు వెళ్ళిపోయింది. ఇదిగో ఇక్కడ గడ్డి తింటుంది చూడండి. బేర్స్ లైక్ ఓమ్నివరస్ కేటగిరీ, అంటే ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ని రెండింటినీ తింటాయంట. గున్ను ఇందాక బేర్ చూసాం కదా, అక్కడ నుంచి ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మా వెనక వస్తున్నారు కదా, అదిగో ఆ ఫ్యామిలీ వాళ్ళు కొరియన్స్ అంట. వాళ్ళు సించాన్ దగ్గరే లైక్ కొరియా బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలిసిన ఎన్నిసార్లు సించాన్ చూపించింటాను కదా. సో వాళ్ళు సించాన్ దగ్గరే ఉండేవాళ్ళు ఉంటారంట. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత కొరియన్లో మాట్లాడుతుంటే వింటుంటే. అదే రివరే దుంపుతున్నారా, అర్థమైందా చిద్వి? మనం ఇందాక వచ్చేటప్పుడు రివర్ చూసుకుంటూ వచ్చాం కదా. ఇందాక మనం వచ్చేటప్పుడు ఎల్లో స్టోన్ రివర్ చూసాం కదా, సేమ్ అదే రివరే ఇక్కడ డౌన్ ఉండడం వల్ల ఇంక ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా దుంకుతున్నాయి వాటరు. దీన్ని అప్పర్ ఫాల్స్ అంటారంట. మనం పైన నుంచి వ్యూ ఉంది కాబట్టి దీనికి అప్పర్ ఫాల్స్ అనే పేరు పెట్టారు. ఎట్లా దుంకుతున్నాయి అక్కడ చూసినావా? వాడిని ఎత్తుకుంటే కనిపిస్తాయి వాడికి. అన్ని వాటర్ ఒకటేసారి అంత ఎత్తు నుంచి దూకేసరికి మళ్ళీ అవి ఇంత ఎత్తు పైకి లేస్తున్నాయి. ఇందాక మనం చూసిన అప్పర్ ఫాల్స్ నుంచి ఒక 2 to 3 మినిట్స్ డ్రైవ్లో లోయర్ ఫాల్స్ వ్యూ పాయింట్ ఉంది. సో సేమ్ వాటర్ ఫాల్సే ఒక్కొక్క దగ్గర ఒక వ్యూ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి కింద వరకు వెళ్ళాలన్నమాట. ఒక 20-25 మినిట్స్ వాక్ చేసుకొని డౌన్కి వెళ్తే అప్పుడు లోయర్ ఫాల్స్ వ్యూ కనిపిస్తుంది. ఇంకా నేను పద్మ అంత దూరం ఆడెళ్తావులే అని చెప్పి పిల్లలతోటి ఇంకా పైనే ఉన్నాము. రామ్ అండ్ శివ అన్న వెళ్ళి చూసొచ్చారు. అది వాళ్ళు వీడియో తీసినదే ఇది. ఇది లోయర్ ఫాల్స్ వ్యూ. అదే ఇందాక చెప్పినట్లు సేమ్ వాటర్ ఫాల్సే ఒక్కొక్క దగ్గర ఒకలాగా కనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్క పేరు పెట్టారు. ఇంకా ఇది నెక్స్ట్ మళ్ళీ లోయర్ ఫాల్స్ నుంచి ఫ్యూ మినిట్స్ డ్రైవ్లో గ్రాండ్ క్యానియన్ ఫాల్స్ అని చెప్పి ఇక్కడ ఒక డిఫరెంట్ వ్యూ ఉంది. మీరు అక్కడికే కదా డాడా వెళ్ళి చూసారు? అదే బేర్స్ ఉన్నాయంట, అదే నేను అంటున్నా. దెన్ టైం ఇప్పుడు 1:30 అట్లా అవుతుంది. ఫుల్ తిరుగుతూనే ఉన్నాం కదా, ఇంకా ఆకలేస్తుండే. అక్కడెక్కడో ఆపితే ఇందాక శివాన్న చూసే దగ్గర బేర్స్ ఉన్నాయని బోర్డు ఉంది. ఎందుకులే రిస్క్ అని మళ్ళీ ఇంకొంచెం దూరం వచ్చి అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటే ఇంకా అక్కడ తింటున్నాము. మార్నింగ్ వచ్చేటప్పుడే హోటల్లో అదే క్యాబిన్లో రైస్ అది పెట్టేసుకున్నాము. 1 pot మీల్ లాగా చాలా బాగుంది టేస్ట్. అంటే మనకి ఇట్లా బయట ఎట్లా వచ్చినా టేస్ట్ బాగా అనిపిస్తుంది కదా, అలాగ కడుపు నిండా తిన్నాము. మళ్ళీ ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాను. ఇంకా అవన్నీ అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పటికీ వీడియో లెంత్ అయిపోయింది కదా, అన్నీ ఈ రోజు అంతటివి ఈ వీడియోలో పెడితే దగ్గర 40 మినిట్స్ దాకా వచ్చింది, 37 మినిట్స్ వచ్చింది. అంత పెట్టినా ఎవ్వరు అంత ఇంట్రెస్ట్గా చూడరు. అందుకే ఇంకా ఇది Day 2లో Part 1గా డివైడ్ చేసి ఇంకా ఇది అయితే పెట్టేశాను. Indians,
సో ఇదండి డే 2 పార్ట్ 1 బ్లాగు. మీరు ఈ బ్లాగ్ చూస్తున్నప్పుడు ఏదైనా ఒక్క పాయింట్లో అయినా మీకు ఏదో ఒకటి నచ్చినట్లయితే వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. హాయ్ ఫ్రెండ్స్. మూతికి ఓట్స్ తిన్నాడు, కడుక్కోలేదు కదా. ఎక్కడికి వచ్చాం చెప్పు. వయోమింగ్, ఎల్లోస్టోన్. తెలుగులో మాట్లాడు, మా తెలుగు ఛానల్ మాది. మనము ఇప్పుడు వయోమింగ్ లో ఉన్నాం. ఎల్లోస్టోన్ లేక్ లాడ్జ్ క్యాబిన్స్ దగ్గర ఉన్నాం. చాలా మంచి ప్లేస్ ఇది. మైక్రోవేవ్ ఇయ్యలేదు కానీ రెఫ్రిజిరేటర్ మైక్రోవేవ్ ఇస్తారన్నారు కానీ అది ఏంటో ఏంటో అక్కడ రివర్ ఉంది అండ్ రివర్ బైజన్ కనిపించింది. అండ్ నిన్న బ్లాగ్ కి మళ్ళీ నిన్న బ్లాగ్ ఇడిచిపెట్టు. ఈ రోజు ఫస్ట్ డే నిన్న వచ్చాము, ఈ రోజు ఇంకో రోజు. వైఫై కోసం తిప్పలు పడుతున్నాం. సరే చెప్పు. తర్వాత కూడా అది నైట్ అప్పుడు ధీర్ వచ్చిన అదే ఒకటి డీర్ చెప్తున్నాడు మళ్ళీ. నిన్న బ్లాగ్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాడు. నేను ఆల్రెడీ చూసింటారు ఆ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చే లోపది. సరే చెప్పు. ఆ డియర్ ఎంత క్లోజ్ గా ఉంది అది నేను చూసే ముందే నేను సర్ప్రైజ్ అయినా. అది నిన్న బ్లాగ్ లో మీరు ఆల్రెడీ చూసింటారు డీర్స్, బట్ నేను తీయలేదేమో. నేను అప్పుడు వీడియో తీసావా నువ్వు? ఫోటోస్ కాదు, వైల్డ్ డియర్స్ అయితే. అంటే అవి మనం అంటే అవి వాటిని ఏమన్నా చేస్తామేమో అని చెప్పి మన మీద అటాక్ చేస్తాయి. లైక్ సేమ్ లైక్ స్నేక్ లాగా. స్నేక్స్ అంతే. మనం అంటే స్నేక్స్ భయం. నేను ఎట్లా చెప్తా చెప్పు. ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ ఏంది చెప్పు. ఫస్ట్ స్టార్టింగ్ వీడియో ఆన్ అయితేనే ఏమొస్తుంది చెప్పుకున్నావు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజనీష్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? మనము బాగున్నాం. మనము కాదు, ఓకే. మేము బాగున్నాం, మీరు బాగున్నారు అనుకుంటున్నా. ఓకే. సో ఈ రోజు అయితే డే 2 అంటే నిన్న స్టార్ట్ అయ్యి వచ్చాం కదా. సో ఫుడ్ కి చాలా కష్టం అవుతుంది ఇక్కడ. వైఫై అయితే ఇంక అస్సలు రావట్లేదు. వాళ్ళు వైఫై ఉంటది అని చెప్పారు. ఏంటమ్మా మైక్రోవేవ్ రెఫ్రిజిరేటర్ చిన్నది ఉంటది అని చెప్పారు, కానీ అవి ఏవి లేవు అసలు.